దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా నీ కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు మరొక్కసారి దేవుడి సన్నిధిలో మనందరము కూడా కూడి ప్రార్థన చేద్దాం. చక్కని వాక్యాన్ని మనం విందాం. ఈరోజు ముఖ్యమైన సందేశాన్ని మనం విందాం. దానికంటే ముందు మన దేవాతి దేవుని పాట ద్వారా ఆరాధిద్దాం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం, నువ్వే నా ప్రాణ తారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేనేలేను. నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం, నిన్ను విడిచిన క్షణమే ఒక యుగమై గడిచిన నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము, లోకంలోనే నిన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము, నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ, నిన్ను విడువను దేవా నా ప్రభు
ప్రాణనాథ నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథా నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము నువ్వే నా ప్రాణాధారము ఓ నువ్వే నా జీవాధారము. వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మా కుటుంబాలను బట్టి వందనాలు. మాకిచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు. కీర్తనకాడు అంటున్నాడు, ఓ నా ఆత్మ దేవుడు చేసిన ఏ మేలుని మరువకుము అంటున్నాడు. ప్రభువా, ఈరోజు మా జీవితాల్లో చేసిన ప్రతి మేలుకై నీకు వందనాలు చెప్తూ ఈ వాక్యాన్ని వింటూ ఉండగా ఆత్మీయంగా బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ఈరోజు రెండో భాగంగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. అక్కడ పౌలు గారు అంటున్న మాటని జ్ఞాపకం చేస్తాను. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొనిన ఎడల క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు అంటున్నాడు. ఇఫ్ యు అవేక్ ఫ్రమ్ యువర్ స్లీప్, క్రైస్ట్ విల్ షైన్ ఆన్ యూ. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం. అంటే ఇక్కడ వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నా అంటే, నువ్వు నిద్ర లేచిన ఎడల, నిద్ర నుంచి నువ్వు మేల్కొనిన ఎడల క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు అంటున్నాడు. ఏ నిద్ర గురించి మాట్లాడుతున్నాడు అని మనం గమనిస్తే ఆత్మీయ నిద్ర నుంచి మాట్లాడుతున్నాడు. అనేక మార్లు మనము దేవుడు చెప్పిన పనిని మనం చేయకుండా, దేవుడు ప్రార్థన భారాన్ని మనకిచ్చినప్పుడు ప్రార్థన చేయకుండా, దేవుడు మనకి ఒక పనిని, ఒక బాధ్యతని ఇచ్చినప్పుడు ఆ బాధ్యతని నిర్వహించకుండా అనేక మంది నిద్రపోతారు. నిద్ర, కొంతమంది నిరుత్సాహము, నిస్పృహతో పోతారు. కొంతమంది సోమరితనంతో పోతారు. కొంతమంది అవిశ్వాసంలో ఉండి వాళ్ళు ఆత్మీయ నిద్రపోతారంటే ఎప్పుడు ఏం చేయాలో ఆ పని చేయకుండా వాళ్ళు సోమరితనంతో వాళ్ళు నిద్రపోయేవారిగా ఉంటారు. ఇక్కడ బైబిల్లో మనం ఒక మంచి దైవజనుని మనం చూద్దాం. యోనా గ్రంథంలో యోనా ప్రవక్తని మనం చూస్తూ ఉన్నాం. ఈ యోనా ప్రవక్త దేవుడి చేత ఏర్పరచబడ్డవాడు. హీ వాజ్ ఎ చోజన్ వెసల్ ఆఫ్ గాడ్. యోనా ప్రవక్తని ఇంకా చెప్పాలంటే ఆయన ఒక ప్రవక్త. ప్రవక్త అంటే ఎవరు అంటే నశించిపోయే ఆత్మల పట్ల భారము కలవాడే ప్రవక్త. అందుకే దేవుడు ఆయనని ప్రవక్తగా గుర్తించాడు. అది గుర్తించిన దేవుడు ఆయనకు ఒక బాధ్యతను అప్పచెప్తున్నాడు. ఆ బాధ్యత ఏంటి అంటే, నువ్వు వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళి నీవు సువార్తని ప్రకటించు అనే ఒక బాధ్యతని ఆ యొక్క యోనా ప్రవక్తకి అప్పచెప్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు ఎంతగానో నమ్మాడు. ఎందుకు నమ్మాడంటే ఈయన ప్రార్థనాపరుడు, ఈయన ఆత్మల పట్ల భారము కలిగిన వాడు, దేవుని సేవకుడు,
కనుక ఆ బాధ్యతని దేవుడు అప్పగిస్తున్నాడు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో నువ్వు లేచి నినివే పట్టణానికి వెళ్ళు అంటూ ఉన్నాడు. కానీ ఆ 2వ వచనంలో మనం చదువుతాం, యోనా ప్రవక్త దేవుడు చెప్పినట్లుగా కాకుండా, నినివే పట్టణానికి కాకుండా టార్షిషు పట్టణానికి వెళ్తున్నాడు. అంటే దేవుడి పట్ల అవిధేయతను చూపిస్తూ ఆయన టార్షిషు పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. బైబిల్లో మాట రాయబడుతుందండి 3-4 వచనాల్లో. ఆయన టార్షిషు పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన దేవుడి సన్నిధి నుంచి దూరముగా వెళ్ళిపోతున్నాడు. ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క చిత్తము నుంచి దూరం వెళ్ళిపోతాడో ఆ వ్యక్తి దేవుని సన్నిధి నుంచి దూరం వెళ్ళిపోతాడు. ఇఫ్ యు గో అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్, దెన్ యు ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్. ఎందుకంటే దేవుని సేవ చేసేవారు ఎవరు కూడా దేవుని సన్నిధి లేకుండా ఏ పని చేయలేం. మరి దేవుని సన్నిధి నీతో ఎప్పుడు ఉంటుందంటే నువ్వు దేవుని చిత్తంలో ఉన్నప్పుడే దేవుని సన్నిధి ఉంటుంది. సౌలు దేవుడి చిత్తంలో నడిచినంత కాలం ఆయన దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు. అందుకే దేవుడి సన్నిధితో అనేక విజయాలు సాధిస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే సౌలు అవిధేయతలోకి వచ్చాడో ఆ పరిశుద్ధాత్మ సన్నిధి శక్తి ఆయన నుంచి వెళ్ళిపోతుంది, ఆయనలో దురాత్మ వస్తాడు. ఇది గమనించిన మోషే కూడా ప్రార్థన చేస్తున్నాడు యేసయ్యకి. ఆ రోజు యావే దేవుడికి, అయ్యా ఈ ఇజ్రాయెల్ ప్రజల్ని నేను నడిపించాలి అంటే నాకు నీ సన్నిధి కావాలా, ఒకవేళ నీ సన్నిధి నా వెంట రానట్లయితే నేను ముందుకు వెళ్ళనయ్యా అంటూ ఉన్నాడు. అప్పుడు దేవుడు మోషేకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మోషే నా సన్నిధి నీతో ఉంటుంది, మై ప్రెసెన్స్ షల్ గో విత్ యూ. ఆ దేవుడి సేవలో దేవుని సన్నిధి అంత చాలా ప్రాముఖ్యమైంది. మనం త్వరగా యోనా ప్రవక్త గురించి మనం ధ్యానిద్దాం. ఈ యోనా ప్రవక్త టార్షిష్కి వెళ్ళే ఆ యొక్క ఓడనెక్కుతూ ఉన్నాడు. ఓడ కింది భాగంలోకి వెళ్తూ ఉన్నాడు. ఓడ కింది భాగంలోకి వెళ్ళి చాలా గాఢ నిద్రపోతూ ఉన్నాడు. చూడండి, ఒకవైపు దేవుడు ఆయనని సేవకుడుగా ఎన్నుకొని నినివే ప్రజలు భయంకరమైన పాపంలో ఉన్నారు, నువ్వు వెళ్ళి సువార్తను బోధించయా అని దేవుడు పంపిస్తే వాళ్ళు ఎక్కడన్నా పోని, వాళ్ళు నశించిపోని, నాకు సంబంధం లేదు అని ఆయన మాత్రం టార్షిష్కి వెళ్ళే పడవని ఎక్కి వెళ్తూ ఉన్నాడు. టార్షిష్కి వెళ్ళే పడవ వ్యాపారస్తులు వెళ్ళే పడవ. వ్యాపారం చేయడానికి అనేక మంది టార్షిషు పట్టణానికి వెళ్తూ ఉన్నారు. మన యోనా ప్రవక్త విశ్వాసమనే పడవని, నినివేకి వెళ్ళే విశ్వాసమనే పడవని ఎక్కాల్సింది పోయి అక్కడ వ్యాపారం చేసే, టర్షీషుకు వెళ్ళే వ్యాపారం కోసం వెళ్ళే ఆ పడవను ఎక్కుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడి సేవలో మనం విశ్వాసం అనే పడవను మాత్రమే ఎక్కాలి. ఆ రోజు నోహాని చూస్తున్నాం. ఆయన విశ్వాసం అనే పడవని ఎక్కాడు కనుకనే జలప్రలయము ద్వారా అందరూ నాశనమైనా కానీ అండ్ నోహాపు కుటుంబం మాత్రము రక్షించబడ్డట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఆయన ఆ యొక్క టార్షిష్ పడవ ఎక్కి ఆ కింది భాగంలోకి వెళ్ళి గాఢ నిద్రపోతూ ఉన్నాడు. ఇంతలో పెద్ద తుఫాను వస్తూ ఉంది. ఆ పడవ పటాపంచలయ్యే స్థితి వచ్చింది. వాళ్ళందరూ కూడా మనం చదువుతున్నాం యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో అక్కడున్న వారందరూ వ్యాపారవేత్తలందరూ కూడా లేచి వాళ్ళ దేవుళ్ళకు మొరపెడుతూ ఉన్నారు, అయ్యా మమ్మల్ని ఈ యొక్క తుఫాను నుంచి మమ్మల్ని రక్షించు అని ప్రార్థిస్తున్నారు. కానీ ఈయన మాత్రం, దేవుని సేవకుడైన ఈయన యోనా ప్రవక్త, దేవుడితో సహవాసంలో ఉండే ఈయన, గొప్ప సేవకుడైన ఈయన పడవ కింది భాగంలోకి వెళ్ళి హ్యాపీగా గాఢ నిద్రపోతూ ఉన్నాడు. వీళ్ళందరూ కిందికి వెళ్ళి ఓడ నడిపే ఆ ప్రధానమైన వ్యక్తి క్యాప్టెన్ వెళ్ళి ఆ కింద యోనా దగ్గరికి వెళ్ళి ఈ మాట అంటూ ఉన్నాడు, ఓరి నిద్రపోతా, నువ్వు లే అని లేపుతున్నాడు. అంటే ఎంత గాఢ నిద్రలో ఆయన ఉన్నాడో చూడండి. ఆయన లేపినప్పుడు ఆయన అడుగుతున్నారు, ఏం సమాధానం చెప్పట్లేదు. అందరూ చీట్లు వేస్తున్నారు,
చీట్లు వేసినప్పుడు ఆ చీటి యోనా మీద పడుతుంది. ఈ యొక్క తుఫానికి ఎవరు కారణమని వాళ్ళు ఒక చీట్లు వేసినప్పుడు ఆ చీటి ఆ యోనా ప్రవక్త మీద పడ్డప్పుడు అప్పుడు అడుగుతున్నారు యోనా ప్రవక్త, నువ్వెవరు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎందుకోసం ఈ పడవనెక్కావు అని అన్నప్పుడు యోనా ప్రవక్త అంటున్నాడు, అయ్యా నేను ఈ సముద్రాన్ని గాలిని సృష్టించిన దేవుణ్ణి ఆరాధించేవాణ్ణి, కానీ ఈరోజు ఆ దేవుడి సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను కనుక ఈ సమస్య వచ్చింది అని చెప్తూ ఉన్నాడు. కనీసం అప్పుడైనా కానీ దేవుడి వైపు తిరిగి, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నినివేకి వెళ్తాను అని చెప్పుంటే దేవుడు ఆయన అనుమతించేవాడు. కానీ ఆయన మారు మనసు పొందట్లేదు, ఆయన రిపెంట్ కావడం లేదు. చివరికి వాళ్ళందరూ కలిసి యోనా ప్రవక్తని సముద్రంలో వేస్తూ ఉన్నారు. ఆ సముద్రంలో దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఇంత అవిధేయతలో నడిచిన యోనా ప్రవక్తని దేవుడు పోగొట్టుకోవాలనుకోలేదు. మనం చాలాసార్లు అవిధేయతలో నడుస్తాం, చాలాసార్లు దేవుడి సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోతాం, చాలాసార్లు దేవుడి చిత్తానికి బయట విరుద్ధంగా మనం జీవిస్తాం. అయినా కానీ ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు మనల్ని పోగొట్టుకోవాలనుకోడు. అలాగే యోనా అంత అవిధేయతలో నడిచిన యోనా ప్రవక్తని దేవుడు పోగొట్టుకోవాలనుకోలేదు. ఒక చేపని పంపిస్తూ ఉన్నాడు. యోనా ప్రవక్త ఇప్పుడు చేప కడుపులో ఉన్నాడు. చేప కడుపులో ఉన్నప్పుడు అప్పుడు ఆయనకి గ్రహింపులకు వస్తున్నాడు. అయ్యో, ప్రార్థన చేయాల్సిన నేను, నినివేకి వెళ్ళి సువార్తని ప్రకటించాల్సిన నేను గాఢ నిద్రలోకి వెళ్ళిపోయానే ఓడలో. నేను విశ్వాస పడవని ఎక్కాల్సింది పోయి వ్యాపారం కోసం వెళ్ళే ఆ పడవలో ప్రయాణం చేస్తున్నానే అని ఆయన గ్రహింపులోకి వచ్చి చేప కడుపులో నుంచి దేవుడికి మొర్రపెడుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 11వ వచనంలో ఆ వచనాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు నిద్ర నుంచి మేల్కొనిన ఎడల క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. ఇప్పుడు యోనా ప్రవక్త ఆ గాఢ నిద్ర నుంచి మేల్కొని చేప కడుపులో నుంచి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు, మారు మనసు పొందుతూ ఉన్నాడు. అయ్యా నన్ను క్షమించయ్యా అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు కృపగలిగిన దేవుడు ఆ చేపకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. నినివే పట్టణం ఒడ్డు మీద ఆ చేప ఆయనను వదిలేస్తుంది. ఆయన అప్పుడు లేచి ఆ నినివే పట్టణానికి వెళ్ళి, ఆయన సుమారు నినివే పట్టణము చాలా పెద్ద పట్టణం అంట. సుమారు 40,000 మంది ఆ నినివే పట్టణంలో ఉంటూ ఉన్నారు. యోనా ప్రవక్త ఈ మూల నుంచి ఆ మూలకు నడవడానికి సుమారు 3-4 రోజులు పట్టిందంట. ఆ యోనా ప్రవక్త నినివే పట్టణం మొత్తము తిరుగుతూ, ఓ నినివే పట్టణ ప్రజలారా, 40 రోజుల్లో మీరు దేవుని ఉగ్రత మీ నుంచి రాబోతుంది, మీరు నాశనం కాబోతున్నారు అని దేవుడు చెప్పమన్న మాట వాళ్ళకి చెప్పినప్పుడు మనం ఆశ్చర్యంగా బైబిల్లో చూస్తున్నాం. వాళ్ళందరూ ఆ దేవుని మాటగా తీసుకొని వాళ్ళందరూ గోనె దాల్చి, వాళ్ళు బూడిదని ధరించి వాళ్ళు ఉపవాసంలో కూర్చున్నారు. రాజుతో సహా ఆ పట్టణంలో ఉన్న వారందరూ పశువులతో సహా వాళ్ళు దేవుడి దగ్గర, అయ్యా మేము తప్పు చేశాం, వాళ్ళ చెడుతనమును ప్రత్యేకంగా విడిచిపెట్టి దేవుడి దగ్గర మొరపెట్టడం మొదలుపెట్టారు. కృపగలిగిన దేవుడు వాళ్ళని క్షమిస్తూ ఉన్నాడు. కృపగలిగిన దేవుడు, నాశనం చేద్దామనుకున్న దేవుడు ఆయన మనస్సు మార్చుకొని మళ్ళీ నినివే పట్టణానికి ఇంకొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. చూడండి, గాఢ నిద్రపోతున్నాడు. ఒకవేళ అలాగే నిద్రపోయి ఉంటే, అలాగే టర్షిష్ పడవని అలాగే ముందుకు వెళ్ళిపోయి ఉంటే నినివే పట్టణంలో ఉన్న అందరూ నశించిపోయేవాళ్ళు. ఈరోజు బహుశా మనం కూడా అదే స్థితిలో ఉన్నామేమో. మన ప్రార్థన అవసరత ఒక దగ్గర ఉండొచ్చు, మనము వాక్యము చెప్పాల్సిన అవసరత ఒక దగ్గర ఉండొచ్చు. అది గమనించుకోకుండా మనము గాఢ నిద్రలో ఉన్నామేమో, మన యోనా ప్రవక్తలాగా. ఈరోజు ఆ నిద్ర నుంచి మేల్కొని మనము వెళ్ళినట్లయితే క్రీస్తు వెలుగు మన మీద ప్రకాశిస్తుంది. లెమ్ము, తేజరిల్లుము, క్రీస్తు వెలుగు మీ మీద ప్రకాశించును. ఈరోజు వాక్యం విన్న మనం
మన దేవుడు అప్పచెప్పిన బాధ్యతని మనం నెరవేరుద్దాం. అది కుటుంబ బాధ్యత కావచ్చు, దేవుని సేవలో బాధ్యత కావచ్చు, పరిచర్యలో బాధ్యత కావచ్చు, అది ఏదైనా కావచ్చు. మనము విధేయత చూపించి మనం దేవుడి చిత్తంలో నడుద్దాం. దేవుడి సన్నిధి మీతో ఉంటూ ఉంది. కళ్ళు మూసుకొని ఈ పాటని ప్రార్థనగా చేసుకొని మనము మన జీవితాలని, మన భవిష్యత్తుని దేవుడికి అర్పిద్దాం. నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము. లోకంలోనే నిన్నో వెతికా అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ. నిన్ను విడవను దేవా నా ప్రభువా, నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారము. మమ్మల్ని మికిలిగా ప్రేమించు మా తండ్రి, ప్రభువా, నాకు అప్పచెప్పిన బాధ్యతని నిర్లక్ష్యంగా ఉన్నానేమో, యోనా ప్రవక్తలాగా నిర్లక్ష్యంగా ఉన్నానేమో ప్రభువా. ప్రభువా, ఆ నిర్లక్ష్యం నుంచి నేను బయటికి వచ్చి నేను నీకు సంపూర్ణ విధేయత కలిగి ఉండి ప్రభువా నువ్వు చెప్పిన పని చేయడానికి మా కృపనివ్వమని. ప్రభువా, మేము నిద్ర నుంచి మేలుకుంటే నీ యొక్క వెలుగు మా మీద ప్రకాశిస్తుంది అన్నావు ప్రభువా. నీ వెలుగు మా మీద, మా కుటుంబాల మీద ప్రకాశించునుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.